లిపి లేదు అనేది ఒక లిపి అనేది ఉన్నది. లిపి అనేది దేవనాగరి లిపి, శారదా లిపి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లిపియే పూర్వం సంస్కృతానికి ఉన్నదనడానికి ఆధారం కాదు, తప్పది. లిపి అనేది రకరకాలుగా మారింది. లిపి మారింది. లిపి అనేది ఒక చోట మరొకలాగా బ్రాహ్మి, సరస్వతి లిపి, ప్రాకృతి లిపి, లిపిలు మారుతూ వచ్చాయి. కానీ శబ్ద ప్రయోగం మారలేదు. శబ్దం అదే, ప్రొనౌన్సియేషన్ అదే, భాషణం అదే, లిపి మారింది అంతే. ఓకే, ఇప్పుడు ఈ సంస్కృతం అనేది మన ఇండియన్ మ్యూజిక్ పైన ముఖ్యంగా ఎటువంటి ప్రభావం చూపింది అంటారు? ఖచ్చితంగా సామవేదం. మనకి సామవేదం నుంచే మనకి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిహి అంటాడు. సంగీతం అంటే ఏమిటయ్యా? సమ్యక్ గానం, సమ్యక్ గీతం. ఇప్పుడు నేను ఒక స్వరం పాడేశాను అనుకోండి, అది గీతం అనిపించుకోదు. అది అసారి గమ పదాన్ని అనేటువంటి ఈ స్వరములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే సామవేదం నుంచి. సామాన్య గానము అంటారు, సామగానము అని అంటారు. సామము గానం. సో గాంధర్వ విద్య సంగీతం అనేది. భారతీయ కళలన్నింటి మీద సంస్కృత ప్రభావం ఉన్నది. సంస్కృత ప్రభావం లేకుండా భారతీయ కళ ఒక్కటి లేదు. ప్రతి కళ సంస్కృతానికి, వేదమునకు, పురాణములకు, సాహిత్యములకు సంబంధించినదే. దాని నుంచే వచ్చినవి ఇవన్నీ కూడా.